కాంక్రీట్ అని, దాన్ని మనం బలాస్ట్ అని పిలుస్తాం మన టెక్నికల్ టర్మ్స్లో. అండ్ అలానే ఈ ఉన్నాయి కదా వుడెన్ పీసెస్ అన్నారు మీరు, వాటిని మనం స్లీపర్స్ అని పిలుస్తాం. అలానే ఆ ఐరన్వి మన ట్రైన్ మూవ్ అవడానికి లెంతీగా ఉంటుంది కదా, ట్రైన్ మూవ్ అయినంత దూరం అది లెంతీగా అలానే ఉంటుంది కదా ఐరన్ ఒకటి. అవును మేడం. దాన్ని మనం ఐరన్ అనే పిలుస్తాం, ఐరన్ రాడ్స్ అని పిలుస్తాం వాటిని. అలా మనకి 3 టైప్స్ ఉంటాయి. రైల్వే ట్రాక్ పార్ట్స్ కింద తీసుకుంటే బలాస్ట్, స్లీపర్స్, ఐరన్ మెటీరియల్, ఇలా 3 టైప్స్ గా ఉంటుంది. సో అసలు హిస్టరీ ఏంటి దీనికి మనకి రైల్వేస్ లో? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఎవరన్నా మధ్యలో మాట్లాడాలి అంటే మీ ఫోన్ లో ఈ హ్యాండ్ సింబల్ ఒకటి కనిపిస్తుందా? హ్యాండ్ సింబల్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? మీ ఫోన్ స్క్రీన్ మీద ఒక బ్లాక్ కలర్ స్ట్రిప్ లాగా ఉంటుంది, చూసారా? మ్యూట్ కి అన్మ్యూట్ కి హ్యాండ్ రైజింగ్ అని ఒకటి ఉంటుంది, రైజ్ యువర్ హ్యాండ్ అని. మాట్లాడాలి అనుకుంటే అది రైజ్ చేయండి. చూసారా దాన్ని? లేదు మేడం. ఫోన్ స్క్రీన్ మీద పెడితే ఏం కనిపించట్లేదా మీకు? ఇది ఉందా వీడియో ఆఫ్, మ్యూట్ పెట్టుకోవడానికి ఉందా? 2 కనపడుతున్నాయా? దాని పక్కన ఇయర్ ఫోన్స్ ఉన్నాయి మేడం. ఇయర్ ఫోన్సా? అదేనా? సరే ఉంటది పక్కన హ్యాండ్ సింబల్. డివైస్ సరే మూడే ఉన్నాయి మేడం. ఆటో ఆఫ్. సరే, మాట్లాడాలి అనుకున్నప్పుడు, అంటే నాకు డౌట్ అడగాలన్నా మాట్లాడాలి అనుకున్నా కొంచెం గట్టిగా మాట్లాడండి నాకు అర్థమయ్యేటట్టు, ఓకేనా? ఓకే, ఇప్పుడు హిస్టరీ తీసుకుందాం. అసలు ఫస్ట్ రైల్వే స్కేల్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1804. దీన్ని ఎవరు స్టార్ట్ చేసంటే రిచర్డ్ ట్రిక్విక్. ఈయన ఎక్కడ బర్న్ అయ్యారంటే కార్వెల్ అనే ఏరియాలో బర్న్ అయ్యాడు. మనకి ఎప్పుడు ఎగ్జాక్ట్ గానే 21 ఫిబ్రవరి 2018లో అసలు ఫస్ట్ వర్డ్ రైల్వే జర్నీ అనేది మనకి తీసుకొచ్చింది అప్పుడే. సో అప్పుడు మనకి ట్రైన్స్ ఎలా ఉండేవంటే ఇలా కోల్తో రన్ అవుతూ ఉండేవి. అలా కోల్తో రన్ అవడం వెనక కూడా బోగీస్ పెద్ద ఎక్కువ ఉండేవి కాదు, నెంబర్ ఆఫ్ బోగీస్ అనేవి ఉండేవి కాదు, 1, 2 అట్లా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇది బిగినింగ్, అంటే ఎక్కడ బిగినింగ్ అయిందంటే 1855లో స్టార్ట్ అయింది. ఇది ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ వచ్చింది? పాకిస్తాన్ టెరిటరీ దగ్గర పాకిస్తాన్ వెస్ట్రన్ రైల్వేస్ అనే ప్లేస్ లో 1947లో స్టార్ట్ అయ్యాయి. సో అట్లానే వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ అడాప్ట్ చేసుకొని దీన్ని వేశారంటే వాటి డైరెక్షన్ నార్త్ టు వెస్ట్ తీసుకున్నారు. అండ్ దాని ఎంత లెంత్ ఏరియా తీసుకున్నారంటే 8122 కిలోమీటర్స్ వరకు వీళ్ళు దీన్ని తీసుకున్నారు. అలానే ఎప్పుడు ఇది తర్వాత దీన్ని రీనేమ్ చేశారు. అంటే పాకిస్తాన్ ఇంత పొడవుగా ఉంది, పాకిస్తాన్ వెస్ట్రన్ రైల్వేస్ బదులు పాకిస్తాన్ రైల్వేస్, అంటే మన నార్త్ టు వెస్ట్రన్ వేసుకుంటున్నాం కాబట్టి మొత్తాన్ని కలిపి పాకిస్తాన్ రైల్వేస్ అని దీనికి రీనేమ్ చేశారు. అది ఎప్పుడు జరిగింది? 1974లో జరిగింది. అసలు ఇదేంటి, మనకి ఇది ఎందుకు, ఎక్కడ యూజ్ అవుతుంది, అసలు మనం ఎందుకు యాజ్ ఎ సివిల్ ఇంజనీరింగ్గా మనం దీన్ని తెలుసుకోవడం ఏంటి? మనకి సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? మనం కన్స్ట్రక్షన్ చేయాలి. సో దాంట్లో పార్ట్ ఆఫ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక పార్టే. ట్రాన్స్పోర్టేషన్ కింద పార్ట్స్ అంటే ఓన్లీ రోడ్స్ అనే తీసుకోం కదా, ట్రాన్స్పోర్టేషన్ కింద రైల్వేస్ వస్తాయి, రోడ్ వేస్ వస్తాయి, వాటర్ వేస్ వస్తాయి, అన్ని వేస్ ఉంటాయి. సో అందుకని మన రోడ్ వేస్ అనేది వ్యాస్ట్ స్ట్రక్చర్, అలానే రైల్వేస్ కూడా అంతే వ్యాస్ట్ స్ట్రక్చర్. సో దీంట్లో మనం రైల్వేస్ని కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, దాని డిజైనింగ్ ఎలా చేస్తాము, అండ్ అలానే మనం యాస్టీస్ ఎలా రోడ్డుకి అయితే యాక్సిడెంట్ కాకుండా ఎలా మెజర్మెంట్స్ ఎలా అయితే మనం తీసుకున్నామో సేమ్ ఇలానే ఇక్కడ కూడా సేఫ్ అండ్ ఎఫిషియెంట్ మూమెంట్స్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ దాని ఫార్మేషన్, మనం ఎలాంటి ఫార్మేషన్ తీసుకుంటే మనం అక్కడ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి అనేది చూసుకోవడానికి ఫస్ట్ మనం డిజైనింగ్గా మనం డ్రా చేసుకుంటాం. తర్వాత బలాస్ట్ అంటే కాంక్రీట్ స్టోన్స్, మీరైతే ఇందాక ఏం చెప్పారో ఆ కాంక్రీట్ స్టోన్స్ని బలాస్ట్ అని పిలుస్తాం. తర్వాత స్లీపర్స్ అంటే ఈ అడ్డంగా పెట్టారు కదా చెక్కలు, ఉడన్ చెక్కలు, వీటిని మనం స్లీపర్స్ అని పిలుస్తాం.
రైల్స్ అంటే ఇవి ఈ ఐరన్ రాడ్ ఉంది కదా ఇది కనపడుతుందా? హలో మీకు డయాగ్రామ్ కనపడుతుందా లేదా? కనబడుతుంది మేడం. కనిపిస్తుంది మేడం. ఆ మీరు వీడియో అన్మ్యూట్ చేయండి వీడియో కూడా. ఏం స్టీఫెన్ ఆన్ చేస్తున్నావు ఆఫ్ చేస్తున్నావు? ఆన్ చేయండి అందరూ, వీడియో కూడా ఆన్ చేయండి. శివ, అజయ్ ఏం అజయ్ మేడం వీడియో అన్మ్యూట్ చేయి. శివ నువ్వు కూడా. సో ఈ లెంత్ దాన్ని మనం రైల్స్ అని పిలుస్తాం. దీని క్రాస్ సెక్షనల్ ఏరియా మీకు ఇది ఎలా చూపిస్తుంది? హారిజాంటల్ గా త్రూ అవుట్ లెంత్ అనేది ఇది మీకు చూపిస్తుంది. అలా కాకుండా దీన్ని ఇలా కట్ చేసాం అనుకోండి, మీరు డ్రాయింగ్ లో చేశారు కదా క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే తెలుసా, గుర్తుందా? ఏం అజయ్? మేడం ఇది లెంత్ ఏరియాకి మనం తీసుకున్నాం. క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే ఇలా అడ్డంగా కట్ చేస్తే ఇలా కనపడుతుంది. అది ఇలా ఉంది కదా, ఈ పార్ట్ ఉందా, ఇది రైల్. అంటే రైల్ ఈ లెంత్ ఏరియాని ఇలా ఫ్రంట్ వ్యూలో నుంచి చూసారు, దీన్ని ఇది రైల్ అంటారు. అలానే ఈ కాంక్రీట్ ఇవన్నీ కింద వేశారు కదా రాక్స్, ఇవన్నీ వాటిని 3 layers గా వేశారు. టాప్ బలాస్ట్, తర్వాత బలాస్ట్, తర్వాత డీపర్, అలాగా 3 layers లో మనకి వేస్తారు. ఈ బలాస్ట్ ఏరియా కూడా ఎంత వేసుకుంటా అంటే బలాస్ట్ థిక్నెస్ అనేది 3/4 inches ఆర్ 1/3 of inches ని వేస్తాం. అంటే 9 inches డీప్ గా, అంటే అంత డెప్త్ గా వాటిని వేస్తాం. ఎందుకు అంటే రైల్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటుంది దీని మీద. అలాంటప్పుడు మనకి కరెక్ట్ బాండింగ్ అనేది లేకుండా ఈ రైల్స్ అనేవి ఇంత స్టిఫ్ గా లేకుండా కదులుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ రైల్ మూమెంట్ కి ఇవి పక్కకు జరిగి పడిపోవడము, లేకపోతే బెండ్ అయిపోవడం, ఇరిగిపోవడం అలాంటివి అయిపోతుంటాయి. సో అలా జరగకుండా ఉండడానికి మనం ఇన్ని లేయర్స్ గా అండ్ ఇంత థిక్నెస్ తో వాటిని మనం అరేంజ్ చేసుకుంటాం. తర్వాత దాని కింద రైల్వే ట్రాక్ కి ఇక్కడ మన ప్లాట్ఫామ్స్ దగ్గర కాకుండా నార్మల్ వేస్ దగ్గర చూస్తే ఇలా స్లోపీ ఎంబాక్మెంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే మనకి ఇక్కడ స్టిఫ్నెస్ అనేది కరెక్ట్ గా ఉండడానికి మన ఎర్త్ బ్యాక్ యాషెస్ కూడా వేసి దీన్ని స్టిఫ్నెస్ ని మెయింటైన్ చేసుకుంటాం. సో ఈ స్లీపర్స్ ని ఎంత ఎంత స్పేసింగ్ తీసుకుంటా అంటే ఒక స్లీపర్ కి ఇంకో స్లీపర్ కి ఎంత స్పేసింగ్ తీసుకుంటా అంటే 2 feet 6 inches స్పేసింగ్ ని మనం ఒక స్లీపర్ నుంచి ఇంకో స్లీపర్ కి మనం డిస్టెన్స్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ క్లియర్ గా ఉందా ఈ బొమ్మలో అయితే? ఓకే మేడం. ఇక్కడ రెడ్ కలర్ లో కనపడుతున్నాయి కదా, మాట్లాడండి. ఇక్కడ రెడ్ కలర్ లో కనపడుతున్నాయా? కనబడుతున్నాయి మేడం. ఆ రెడ్ కలర్ ని రైల్ అంటే ఐరన్ బార్స్ ఉంటాయి కదా, ట్రైన్ మూవ్ అయ్యే ప్లేస్. ఓకే మేడం. ఆ ట్రైన్ మూవ్ అయ్యే ప్లేస్ ని రెడ్ కలర్ ని స్లీపర్ అని పిలుస్తాం. అదే రైల్ అని పిలుస్తాం దాన్ని. కింద వుడెన్ పీస్ పెడతాం కదా, దాన్ని స్లీపర్ అని పిలుస్తారు. తర్వాత బలాస్ట్ అరేంజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది. కిందంతా బలాస్ట్ వేస్ అంటే కాంక్రీట్ ఉంది కదా, కాంక్రీట్ స్టోన్స్ అవి ఈ రేంజ్ లో అరేంజ్ చేస్తారు. అంటే వీటికి ఇవి సపోర్ట్ ని ఇస్తాయి. దాని తర్వాత కింద ఇంకా దానికంటే తక్కువ గ్రేడ్ ఉండే బలాస్ట్ వేస్తాం. ఇంకా దాని కింద శాండర్ జియో టెక్స్టైల్ మెటీరియల్స్ ని యూజ్ చేస్తాం. దాని కింద సబ్ గ్రేడ్ లేయర్ అనేది ఇంకొక దాన్ని అరేంజ్ చేస్తాం. అలా ఇన్ని లేయర్స్ లో మనం దాన్ని యూజ్ చేస్తాం. కానీ ఇది ఎంత లెంత్ ఉంటుందంటే నియర్లీ అంటే అంటే ఈ రైల్ ఎంత లెంత్ ఇది ఉంది కదా, ఈ రైలు ఇది కావాల్సినంత పొడవు అంటే మనకి ఉన్నంత లెంత్ అది ఉండదు. అది జస్ట్ 12 meters 13 meters మాత్రమే ఉంటుంది. అంటే ఒక 13 meters ఇది అనుకుంది, ఇక్కడ వరకు 30 meters అనుకుందాం. ఇది 13 meters 12 meters ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకొక జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ పడి ఇంకొకటి జాయిన్ అవుతుంది. అలా జాయింట్స్ గా ఉంటాయి. సో అది జాయిన్ అవ్వడానికి మనకి ఇంకొక సపోర్ట్ అనేది కావాలి కదా, సో దానికి ఫిట్టింగ్స్ అని పిలుస్తాం. కనపడుతుందా? ఎవరన్నా ఏదో రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ ఫిట్టింగ్స్ అనేది ఒకటి ఉంటుంది.
ఈ ఫిట్టింగ్స్ ని యూస్ చేసుకొని ఒక రైల్ కి ఇంకొక రైల్ ని కనెక్టింగ్ మనకి ఇస్తాం. సో వాటి ఫంక్షన్స్ ఏంటి అంటే అసలు రైల్వే ట్రాక్ ఉండే మనకి ఫంక్షన్స్ ఏంటి? టు ప్రొవైడ్ ఎ స్మూత్ అండ్ యూనిఫామ్ బెడ్ ఆన్ విచ్ ద ట్రాక్ ఈస్ లైడ్. అంటే మనకి మూమెంట్ అనేది స్మూత్ గా జరగాలి. సో ఇది మన లోడ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి పాసిబుల్ గా ఉండాలి. అంటే కన్స్ట్రక్షన్స్ ఎట్లా అయితే లోడ్ అప్లై చేసినప్పుడు బీమ్స్ ని లోడ్ ని కిందకి ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తాయో అలానే ఈ రైల్స్ అనేవి స్లీపర్స్ అనేవి బలాస్ట్ కి అలాగా ఆర్డర్ వైజ్ వాటిని లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ట్రైన్ అనేది మూవ్ అయింది అనుకుందాం, ఇలా ఫ్రంట్ కి ఇలా మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయినప్పుడు లోడ్ అనేది ఇక్కడ ఫస్ట్ హై ఇక్కడ పడుతుంది. అది పడినప్పుడు ఆ లోడ్ ని స్లీపర్ తీసుకోవాలి. స్లీపర్ నుంచి అది బలాస్ట్ కి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఆ బలాస్ట్ నుంచి సబ్ బలాస్ట్, శాండ్ అండ్ జియో టెక్స్టైల్ అండ్ సబ్ గ్రేడ్ ఇలా లేయర్స్ గా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ కిందకి వెళ్ళాలి. అంతేగాని అక్కడే లోడ్ ని తీసుకుంది అంటే ఇది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా మనకి లోడ్ ట్రాన్స్ఫరింగ్ పాసిబుల్ గా ఉండాలి. ఓకేనా, అర్థమవుతుందా? వాయిస్ వినిపిస్తుందా? ఫస్ట్ థింగ్ వినిపిస్తుంది. ఓకే మేడం, అర్థమవుతుంది మేడం. అర్థం ప్లీజ్ ఏదో ఒకటి అంటూ ఉండండి. నేను మాట్లాడడం కంప్లీట్ అయినప్పుడు ఓకేనా అని అడుగుతున్నప్పుడు అయినా. ఓకే మేడం. అండ్ నెక్స్ట్ అలానే స్టెబిలిటీ అనేది ట్రాక్ కి ఉండాలి. ట్రైన్ ఫాస్ట్ గా మూవ్ అయింది, మనము ఇప్పుడు ఎవరన్నా వచ్చి వెనక నుంచి మిమ్మల్ని గట్టిగా నెట్టారు, మీరు అలానే నించోగలగాలంటే మీకు స్ట్రెంగ్త్ అనేది ఉండాలా లేదా? ఉండాలి మేడం. సో ఆ స్ట్రెంగ్త్ ని అది బేర్ చేయగలగాలి. ఒక్క నిమిషం. సో మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి కదా దాన్ని బేర్ చేయడానికి. అలానే ట్రైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకి అలానే మన ఆ ట్రాక్ ఆ ప్లేస్ ఏదైతే మనం దానికి అరేంజ్ చేసామో ఆ రైల్స్ అంటే ఆ ట్రైన్ మూవ్ అయ్యే ఫాస్ట్ ని బేర్ చేసి కూడా అది స్టిఫ్ గా నించొని ఉండగలగాలి. సో అలా దాన్ని స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ బలాస్ట్. ఇది ఎలా ఉండాలంటే గ్రాన్యులర్ మెటీరియల్ గా ఉండాలి. అండ్ వీటికి అవి ఎలా అంటే ఒక్కదానికి ఇంకోదానికి ఇంటర్లాకింగ్ గా అది స్టిఫ్ అయి ఉండాలి. మనం ఇప్పుడు ఓన్లీ అలా పోసి వదిలేయం, దాన్ని కాంపాక్ట్ చేస్తాం. కాంపాక్టింగ్ తెలుసు కదా, కాంపాక్టింగ్ ఎలా చేస్తాం అనేది. ఏమి సిటీలో చేశారు కదా కాంపాక్షన్, గుర్తులేదా? అలా కాంపాక్షన్ అనేది చేయగలగాలి. కాంపాక్ట్ చేసినప్పుడు ఆ స్లీపర్స్ అనేవి హోల్డ్ చేసుకొని అక్కడే ఉండగలగాలి. అలా ఉంటేనే అది స్టిఫ్నెస్ ని బేర్ చేయగలుగుతుంది. అలానే సైజ్ అనేది 20 mm టు 65 mm వరకు అది ఉండాలి. సో అసలు బలాస్ట్ ఫంక్షన్స్ అనేవి ఏంటి? లోడ్ ని ఇందాక చెప్పినట్టు బలాస్ట్ అనేది లోడ్ ని సాయిల్ కి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఇది ఎలాస్టిసిటీ అండ్ రిజైలెన్స్ ఆఫ్ ఎ ట్రాక్ అనేది అది ఎలాస్టిసిటీగా ఉండాలి. అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. అంటే మీకు నార్మల్లీ వెదరింగ్ ని బేస్ చేసుకొని రాక్స్ ఎక్స్పాండ్ అవ్వడం, కంప్రెస్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో అదే మ్యాక్సిమం ని దాటి వెళ్లకుండా ఉండగలగాలి. అండ్ అలానే లాంగిట్యూడినల్ లాటరల్ స్టెబిలిటీ అంటే అది లాటరల్ స్టెబిలిటీ అంటే వీటికి కూడా స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు కొంచెం ఒకవేళ రైల్ అనేది కొంచెం మూమెంట్ జరిగింది అనుకోండి, అది ఎక్కడ కంట్రోల్ చేయగలగాలి అంటే ఈ బలాస్టే కంట్రోల్ చేయగలగాలి. అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది, ఇది జస్ట్ కొంచెం స్లైట్ మూమెంట్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు స్లీపర్ ఏమవుతుంది, అది కొంచెం స్లైట్ మూమెంట్ ఇస్తుంది. ఆ మూమెంట్ ని కదులుతుంది అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ బలాస్ట్ ఏం చేయగలగాలంటే ఆ ప్లేస్ లోకి ఇక్కడ గ్యాప్ కనపడుతుంది మీకు, చిన్న గ్యాప్, అది ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది. అంటే ఆ స్లీపర్ ఇటు మూవ్ అయిందంటే, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయింది అంటే రైట్ హ్యాండ్ సైడ్ కాంక్రీట్ అనేది ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసి అడ్జస్ట్ అవ్వగలరు. అర్థమవుతుందా నేను చెప్తుంది? హలో, నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. మళ్ళీ చెప్పండి మేడం. ఇప్పుడు స్లీపర్ ఉందా, ఇక్కడ స్లీపర్ ఉందా,
కనపడుతుందా మీకు స్లీపర్? పిఎస్సి స్లీపర్. అది ఎన్నో పిక్చర్ మేడం? ఎన్నో పిక్చర్ మేడం? మీకు స్లైడింగ్ మూవ్ అవ్వట్లేదా? లేదు మేడం, మేమే చేంజ్ చేసుకుంటున్నాం మేడం. అవునా? స్లైడ్ నెంబర్ 6. 6. ఓకే ఓకే మేడం. స్లైడ్ నెంబర్ 6లో మీకు ఇక్కడ ఉంది కదా స్లీపర్ అనేది, పిఎస్సి స్లీపర్ అని ఉందా? ఎస్ మేడం. ఆ ఉంది మేడం. స్లీపర్ పక్కన కాంక్రీట్ అనేది కోన్ షేప్ లో ఉందా? ఓకే మేడం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో స్లీపర్ దగ్గర కాంక్రీట్ ఎలా ఉంది? కొంచెం అంటే అటాచింగ్, ఫుల్లీ అటాచ్డ్ గా లేదు, కొంచెం మూమెంట్ Yes, అనేది madam. ఉంది కదా. కానీ Okay, madam. రైట్ Yes. హ్యాండ్ సైడ్ ఫుల్లీ కవర్ అయిపోయింది. ఎస్ మేడం. ఇప్పుడు ట్రైన్ మూమెంట్ జరిగినప్పుడు స్లైడ్ మూమెంట్ అనేది స్లీపర్ అయినా రైల్ అయినా కన్ఫర్మ్ ఫాస్ట్ గా ట్రైన్ మూవ్ అయినప్పుడు చిన్న స్లైడ్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ స్లైడ్స్ జరిగినప్పుడు ఈ కాంక్రీట్ ఉంది, అది బలాస్ట్ ఉంది కదా, ఈ బలాస్ట్ అనేది మనకి ఇప్పుడు ఈ స్లీపర్ సపోజ్ రైట్ హ్యాండ్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఉన్న బలాస్ట్ ఏమవ్వాలంటే ఈ ప్లేస్ లో అడ్జస్ట్ అవుతూ ఉండగలగాలి. అలానే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జరిగింది అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉండగలదు. అప్పుడే మనకి స్లీపర్ అనేది స్టిఫ్ గా నిలవగలుగుతుంది. అర్థమైందా? రైల్ ట్రాక్ ఎలా స్టిఫ్ ఉండగలుగుతుంది అంటే డ్యూ టు బలాస్ట్. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. సార్ నెక్స్ట్ స్లైడ్ ఎక్కడంటే 9th స్లైడ్. మీకు స్లైడ్స్ నేను మూవ్ చేస్తే కదా మూవ్ అవ్వాలి, మీ చేతిలో ఎలా ఉంది కంట్రోలింగ్? మూవ్ అవుతున్నా మేడం. సరే ఓకే, మీరు 9th స్లైడ్ లో పెట్టుకోండి. అక్కడ ఫస్ట్ పాయింట్ అనేది ఏంటి? డిస్టర్బెన్స్, లోడ్ ట్రాన్స్ఫరింగ్ లో డిస్టర్బెన్స్ అనేది జరగకూడదు. సో సెకండ్ పాయింట్ లో ఎలాస్టిసిటీ అండ్ రిజైలెన్స్, అంటే ఎలాస్టిక్ రాక్ అనేది మూమెంట్ సరిగ్గా ఉండాలి. అలానే లాంగిట్యూడల్ లోడ్ ట్రాన్స్ఫరింగ్ అనేది స్టెబిలిటీగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడ్డాయి అనుకోండి, ఏమో సార్ వర్షం పడింది అనుకోండి, నాకు రిజిస్టర్లా నేను వచ్చి మాట్లాడతా, ఒక్క నిమిషం కౌంట్ చేసి చెప్పాలి, ఒక 10 నిమిషాలు తెలీదు. అంటే డ్రైనేజ్ అంటే ఎప్పుడు వస్తుంది డ్రైనేజ్? మనకి వర్షాలు పడ్డాయి, వర్షం పడిందంటే వాటర్, మళ్ళీ 6th స్లైడ్కి వెళ్ళండి. వర్షం పడింది అనుకుందాం, వాటర్ అనేవి అక్కడికెక్కడ స్టిక్ ఆన్ అయిపోయాయి అనుకోండి, ట్రైన్ మనకి ఈజీగా మూవ్ అవుద్దా? స్కిడ్డింగ్ అనేది జరుగుతుంది కదా, అవునా? అవును మేడం. అలా జరగకుండా ఉండాలి అంటే మనకి వాటర్ అనేది ఇంకిపోతూ ఉండాలి. అందుకోసమే మనకి స్లీపర్ టు స్లీపర్ లెంత్ అనేది పెట్టారు. ఈ 5th స్లైడ్ లో చూసారంటే స్లీపర్ కి ఇంకొక స్లీపర్ కి గ్యాప్ ఇచ్చారు. అలానే రైల్ కి ఇటు సైడ్ రైల్ కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాటర్ పడ్డాయి, వర్షం పడింది అనుకుంటే ఆ వాటర్ నీళ్ళు అనేది ఒకవేళ కంటిన్యూగా స్లీపర్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళామంటే ఏమవుతుంది? వాటర్ అనేవి కిందకి అబ్జర్వ్ చేసుకో, ఆ వాటర్ అంతా ఆ వుడెన్ రైల్స్, వుడెన్ అనేది ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది? ఉబ్బుతాయి, అవునా? అవును మేడం. చెక్క వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఉబ్బుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ అనేవి కిందకి ఇంకిపోతూ ఉండాలి. సో అలా ఇంకిపోతూ ఉంటేనే మనకి స్టెబిలిటీ అనేది నీట్ గా ఉంటుంది. 9th స్లైడ్కి వెళ్ళండి. అలా డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా మనకి ఈజీగా ప్రొవైడ్ అవ్వాలి. కింద లేయర్లో బలాస్ట్, కింద లేయర్లో శాండ్ వేసాం. ఆ శాండ్ కూడా మనము ఎలాంటి శాండ్ అంటే అలా వేయకూడదు. క్లే వేసాము అనుకోండి, వాటర్ అబ్జర్వ్ చేసుకొని అదేమవుతుంది? వెయిట్ కి కంప్రెస్ అయిపోతుంది. అలా కంప్రెస్ అవ్వకుండా గ్రావెల్ శాండ్ ని, బెటర్ గా ఉండే శాండ్ ని మనం యూజ్ చేయాలి. అలానే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి? టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ మెయింటెనెన్స్, ఈవెన్నెస్ అండ్ అలైన్మెంట్ ఆఫ్ ది ట్రాక్. అంటే ట్రాక్ అనేది అండులేటెడ్ గా ఉండకూడదు. ఒకవేళ ఏరియా మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా అప్ అండ్ డౌన్స్ గా ఉన్నా సరే దాన్ని మనం చెక్ చేయడం, ల్యాండ్ ఈక్వల్ లెంత్ కి, అంటే స్మూత్ ఒకటే లెవెల్ ఏరియాగా మనం దాన్ని తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చాకే మనం దాన్ని ఈవెన్ సర్ఫేస్ మెయింటైన్ చేశాకే బలాస్ట్ అనేది వేస్తాం. ఆ బలాస్ట్ వేసాక కూడా ఆ బలాస్ట్ అంటే ఆ కాంక్రీట్ రాక్స్ కూడా మనకి ఎలా ఉండాలంటే ఒకే లెవెల్లో ఉండాలి. ఒక దగ్గర హైట్ గా, ఒక దగ్గర షార్ట్ గా, అలా అస్సలు ఉండకూడదు. అంటే మైక్రో లెవెల్లో కూడా, చిన్న లెవెల్లో కూడా
మనకి ఆ వేరియేషన్స్ రాకూడదు. అలా వస్తే ఏమవుతుందంటే ట్రాక్స్ అనేవి ఇప్పుడు మనకు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటే ఎట్లా అనిపిస్తుంది, ఎత్తి పడేసినట్టు. అలానే ట్రైన్ కూడా అలా మూవ్మెంట్ జరుగుతుంది. అది బాగా ఫాస్ట్గా వస్తే ఏమవుతుంది, స్కిడ్ అయి పడిపోతుంది. దానికంటే ఒకటి గట్టిగా తగిలింది అనుకుంటే ఏమవుతుంది, దానికి తగిలి అది కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈవెంట్ మెయింటెనెన్స్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ రోజుకి ఇంకా క్లాస్ ఆపేస్తున్నాను. మీరు ఎగ్జిట్ అవ్వకండి, ఒక నిమిషం. హలో